హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ఈ యొక్క మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 19,000 పోలీసు ఉద్యోగాల భర్తీ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ హోదాల్లో దాదాపు 19,000 పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ఈ మేరకు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కొలువులకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్ కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అలాగే 2018లో 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు భారీ నోటిఫికేషన్ కింద మొత్తం 19,000 పోస్టులతోటి మూడోసారి నోటిఫికేషన్ అనేది రాబోతోంది. మనకి ప్రీవియస్గా రిలీజ్ చేసినటువంటి 19,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 18,000 వేకెన్సీస్ 2018లో ఎప్పుడైతే రిలీజ్ చేశారో అందులో 3,000 వరకు బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రిలీజ్ కాబోయేటువంటి పోలీసు జాబ్స్లో 33% మహిళలకు కేటాయించనున్నారు. ఈసారి ఎస్ఐ స్థాయిలో 360 సివిల్ పోస్టులు, 29 ఏఆర్ పోస్టులు, 20 కమ్యూనికేషన్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అలాగే కానిస్టేబుల్ స్థాయిలో 7,700 సివిల్ పోస్టులు, 6,680 ఏఆర్ పోస్టులు, ఇంకా టీఎస్ఎస్పీ కింద 3,850 పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇంకా 15వ బెటాలియన్ కింద 560 పోస్టులు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ కింద 250 పోస్టులు ఉన్నాయి. ఇలా మొత్తంగా 19,449 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపారు. దాదాపు వీటన్నిటికీ కూడా ఆమోదం లభించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఇటీవలే కొత్త జోనల్ వ్యవస్థకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో పోలీసు కొలువుల భర్తీకి మార్గం సుగమమైందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నోటిఫికేషన్కి సంబంధించి మొదటి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈ నెలాఖరులో ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే అప్డేట్ వచ్చింది. దీనితో పాటు 50,000 ఉద్యోగాల భర్తీకి కూడా దశల వారీగా నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రభుత్వానికి ఈ ఖాళీల వివరాలు పంపించినట్లుగా కూడా సమాచారం రావడం జరిగింది. ఇందులో పోలీస్ శాఖలో 19,400 పోస్టులు, విద్యాశాఖలో 20,000 పోస్టులు, రెవెన్యూ శాఖలో 4,500 పోస్టులు ఉన్నాయి. ఇంకా మున్సిపల్ శాఖలో 3,878, వైద్య ఆరోగ్య శాఖలో 3,498 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా విద్యాశాఖలో ఉన్నటువంటి ఖాళీలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేక గ్రేడ్ ఉపాధ్యాయులు 5,800, స్కూల్ అసిస్టెంట్లకి సంబంధించి 2,500, భాషా పండితులకి అలాగే వ్యాయామ ఉపాధ్యాయులకి సంబంధించి 300 పోస్టులు, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులు 1000 ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, R&Bలో కూడా మనకి మోర్ దాన్ 500 వేకెన్సీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా ఆరోగ్య శాఖలో కూడా మనకి 3,498 పోస్టులు, మున్సిపల్ శాఖలో 3,878 పోస్టులు, రెవెన్యూ శాఖలో 4,500 పోస్టులు ఖాళీలు గుర్తించి నివేదికలను ప్రభుత్వానికి అందజేసినట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ 1 by 1 ఇక్కడైతే మనకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ పోలీసు నియామక మండలి నుంచి మొదటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి సంబంధించి కేటగిరీ 7 ఉద్యోగానికి సంబంధించి డైరెక్ట్ నియామకం కొరకు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇంకా tslprb.in అనేటువంటి వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇంకా పెట్టలేదు. ప్రస్తుతానికి మనకి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంవత్సరంలో విడుదలైనటువంటి మొదటి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. మొత్తం 151 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీసెస్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి సంబంధించి ఏపీపీ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి. ఈ 151 వేకెన్సీస్కి సంబంధించి శాలరీ కనుక చూసుకున్నట్లయితే 54,220 రూపాయల వరకు స్టార్టింగ్లోనే శాలరీ ఉంటుంది. ఇంక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్, ఆన్లైన్ దరఖాస్తు విధానం, ఖాళీల పంపిణీ, ఎంపిక విధానం, అభ్యర్థులకు సూచనలు మొదలగు వాటికి సంబంధించి సవివరమైన సమాచారం మనకి త్వరలో రాబోతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. tslprb.in అనేటువంటి వెబ్సైట్లో ప్రస్తుతానికైతే ఇంకా నోటిఫికేషన్ పెట్టలేదు. మనకి ఫ్యూ అవర్స్లో ఈ నోటిఫికేషన్ కూడా అప్డేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. ఇందులో భాగంగానే మొదటగా మనకి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది మొత్తం 151 పోస్టులతోటి. తర్వాత 425 ఎస్ఐ పోస్టులు, 19,029 కానిస్టేబుల్ ఖాళీల భర్తీ, ఏడాదిగా 8 లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ, కొత్త జిల్లాల ఆధారంగా భర్తీ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. చాలామందికి డౌట్ ఉంది, కొత్త జిల్లాల ఆధారంగానే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. తర్వాత నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మెన్షన్ చేశారు. ముందు ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే రావాల్సి ఉంది. సో ఖచ్చితంగా మనకి ఈ నెలలో నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో 2018లో విడుదలైనటువంటి ఈ యొక్క 18,000 వేకెన్సీస్లో 3,000 వరకు వేకెన్సీస్ మనకి బ్యాక్లాగ్స్ కింద మిగిలిపోయినట్లు మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి అటవీ శాఖ నుంచి మొత్తం 10 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, మీరు మన ఛానల్లో ఉంటుంది, చూడవచ్చు. తర్వాత కృష్ణా జిల్లాలో ఆప్థాల్మిక్ అసిస్టెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 24 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ చేసి దానితో పాటు ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్స్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అనంతపురంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మొత్తం 192 పోస్టులకి సంబంధించి అడ్హక్ బేసిస్ మీద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్లో వైద్య సిబ్బందికి సంబంధించినటువంటి ఒక రిక్రూట్మెంట్ చేస్తున్నారు. స్టాఫ్ నర్సులు 36 పోస్టులు, ఇంకా పీడియాట్రిషియన్లు 32 పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి తిరుపతిలో ఉన్నటువంటి IISER నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వ్యవసాయ శాఖ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి మనకి తెలంగాణలో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఉంది హైదరాబాద్లో. ఇందులో మనకి సీనియర్ కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే SSC ఆఫీసర్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి కూడా మీరు జూలై 2వ తేదీ నుంచి జూలై 16వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా బిట్స్ పిలాని, దుబాయ్ క్యాంపస్లలో ప్రవేశాలకి సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 25 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోలీసు ఉద్యోగాలకి సంబంధించి అలాగే మిగిలినటువంటి వాటి గురించి వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి విడుదలైనటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మొత్తం 25 సెక్రటరీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కోర్టు మాస్టర్స్ అలాగే పర్సనల్ సెక్రటరీస్ టు ది హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద మొత్తం 25 పోస్టులను విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 25 పోస్టుల్లో 11 పోస్టులను ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి పోస్టులు మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు, కానీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందని మెన్షన్ చేశారు. టైపింగ్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్కులకు ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే డిగ్రీ అనేది మీరు ఆర్ట్స్లో కానీ, సైన్స్ స్ట్రీమ్లో కానీ లేదా కామర్స్లో కానీ చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 180 వర్డ్స్ పర్ మినిట్ మీరు స్పీడ్ అనేది షార్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చి ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో మీరు చేసి ఉండాలి. అలాగే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి పొంది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరికైతే కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయో వాటికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఎవరైతే ఓసీబీసీ అభ్యర్థులు ఉన్నారో వారు 750 రూపాయలు ఫీ పే చేయాలి. మిగిలినటువంటి SC ST క్యాండిడేట్స్ 350 రూపాయలు ఫీ అనేది పే చేయాలి. అది కూడా DD అనేది తీయాల్సి ఉంటుంది ఇన్ ద ఫేవర్ ఆఫ్
స్టే హైకోర్టు ఇన్ ద ఫేవర్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీరు తీయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి నెల 21వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ మీరు ఆఫ్లైన్ ద్వారా పంపించాలి. మీరు ఎన్వలప్ మీద ₹30 పోస్టేజ్ స్టాంప్ కూడా మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇది అప్లికేషన్ ఫాము. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. మొత్తంగా మనకి ₹37,000 వరకు శాలరీ అయితే దీనికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.